హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో వ్లాగ్స్తో పాటు మీకు ఇప్పటి నుంచి షాపింగ్ వీడియోస్ కూడా వస్తాయి. సో భరించండి అండ్ ఎంకరేజ్ చేయండి చూస్తూ. అండ్ నచ్చితే ఒకవేళ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. నేను అన్నీ కూడా అఫోర్డబుల్ రేంజ్లో ఉన్నవి, అంటే అందరూ కొనగలిగేలాగా మంచి క్వాలిటీవి చూపించడానికి ట్రై చేస్తున్నాను. సో ఈరోజు కూడా నేను ఒక మంచి బెస్ట్ క్వాలిటీ జ్యువెలరీ అయితే నేను అమెజాన్ నుంచి తెప్పించాను. అవి కూడా అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్నాయి, మంచి క్వాలిటీతో ఉన్నాయి. సో ఫస్ట్ అయితే నేను లేట్ చేయకుండా జ్యువెలరీ అయితే చూపించేస్తాను. నాకు ఈ జ్యువెలరీ కేటగిరీ అన్న ఫ్యాషన్ అన్న చాలా ఇంట్రెస్ట్. సో అందుకు ఇంకా నాలాగే మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుందని చెప్పేసి అఫోర్డబుల్ రేంజ్లో మంచి క్వాలిటీ జ్యువెలరీ అయితే ఈసారి తెప్పించాను. పార్టీ వేర్ కానీ మనం ఫెస్టివల్స్ కానీ వేసుకోవడానికి చాలా బాగుంటాయి. సో స్టార్ట్ చేసే ముందు కొత్తగా ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. వ్లాగ్స్తో పాటు షాపింగ్ వీడియోస్, ట్రావెల్ వీడియోస్ ఇవన్నీ కూడా మన ఛానల్లో వస్తాయి. మొత్తం అన్ని లైఫ్ స్టైల్ వీడియోస్ అనమాట. సో ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ ఎలా ఉంది కలెక్షన్, మీకు ఏది ఫేవరెట్ అనేది కూడా చూసిన తర్వాత కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి, ఓకేనా? సో స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి బ్రేస్లెట్ తీసుకున్నాను. సో జావెరీ పర్ల్స్ నుంచి ప్యాకింగ్ వైజ్ అయితే చాలా బాగుంది. సో మనకి బాక్స్లో ఇలా ప్యాక్ చేసి వస్తుంది అనమాట. ఈ కవర్లో ప్యాక్ చేసి వస్తుంది, నేను ముందే తీసేసాను. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మనకి 1 గ్రామ్ గోల్డ్ అంటారు కదా, సో అది. సో మనం నీట్గా మెయింటైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నాకు ఏంటంటే ఒక చేతికి వాచ్ పెట్టుకుంటాను, ఇంకో చేతికి బ్రేస్లెట్ ఆర్ బ్యాంగిల్ వేసుకునే అలవాటు ఉంది. సో ఏదైనా డ్రెస్సెస్ మీదకి. సో అందుకు నాకు బ్రేస్లెట్స్ బాగా యూజ్ అవుతాయని సార్ బ్రేస్లెట్స్ కూడా ఎక్కువ తెప్పించాను. సో మొత్తం 5 స్ట్రింగ్స్లా గోల్డ్ స్ట్రింగ్స్లా వచ్చేసి, అండ్ ఇక్కడంతా పింక్ అండ్ గ్రీన్ ఫ్లవర్స్లా వచ్చాయి. అండ్ ఈ స్టోన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. పింక్ అంటే పింకిష్ మెరూన్ ఆ టైప్లో, రూబీ పింక్ ఉంటుంది కదా, సో అది. సో ఇదేంటంటే మనకి ఫ్రీ సైజు చైన్ వస్తుంది, మనకి కావాల్సిన అడ్జస్ట్ చేసుకొని వేసేసుకోవచ్చు. సో ఇది నా ఫస్ట్ బ్రేస్లెట్ అనమాట. చాలా నచ్చింది నాకు. శారీస్ మీద కానీ కుర్తీస్ మీద కానీ గ్రాండ్గా ఉంటుంది అండ్ క్లాసీ లుక్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి కూడా బ్రేస్లెటే. సో చెప్పాను కదా బ్రేస్లెట్స్ ఎక్కువ తీసుకున్నాను, చాలా బాగుంటాయి. కాలేజ్ వాళ్ళకి కానీ ఆఫ్టర్ మ్యారేజ్ మనకి పార్టీ వేర్కి కానీ ఇది ఇంకా చాలా బాగుంది. సో పికాక్ డిజైన్ వచ్చిందనమాట. సో మొత్తం కనిపిస్తుందా? సో పికాక్ హైలైట్ అయింది. పింక్, గ్రీన్ అండ్ వైట్ స్టోన్స్, 3 స్టోన్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. సో ఇది కూడా అడ్జస్టబుల్, మనకి బ్యాంగిల్లో కనిపిస్తుంది కానీ మనకి ఇక్కడ హుక్ ఉంటుంది ఇలా. సో ఇలా రిమూవ్ చేసుకోవచ్చు. రిమూవ్ చేసేసుకొని ఇలా వేసేసుకోవడమే. వేసుకున్నప్పుడు జస్ట్ ఇలా మనకు సైడ్ నుంచి ఇలా వేసుకోవడం అంతే. అండ్ నెక్స్ట్ వన్ ఈ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్. సో రాధాకృష్ణ ఇయర్ రింగ్స్ కొంచెం బాగా అనిపించాయి ట్రెడిషనల్గా. సో గ్రీన్ కాంబినేషన్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ అంతా కింద అంతా పర్ల్ వస్తుంది, పర్ల్ స్టోన్స్. అండ్ ఈ పైన ఆరెంజ్ రెడ్ వచ్చింది. సో రెడ్ స్టోన్స్ అలా వచ్చాయి. అండ్ డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది. చాంద్ బాలి అంటారు కదా, సో ఆ టైప్ వచ్చాయి అనమాట. నేను ఇంకా ఓపెన్ కూడా చేయలేదు, పెట్టుకున్నప్పుడు చూపిస్తాం మళ్ళీ. ఇలాంటి పార్టీ వేర్ డ్రెస్సెస్ మీద కానీ చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి కూడా ఇయర్ రింగ్సే. సో ఈ ఇయర్ రింగ్స్ అయితే ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయి, బట్ నాకు కొంచెం పెద్దగా అయినట్టు అనిపించాయి. చూపిస్తాను. చాలా యూనిక్గా ఉన్నాయి అన్నమాట, చాలా యూనిక్గా ఉన్నాయి. సో బర్డ్ ఇయర్ రింగ్స్ గోల్డ్ కలర్వి, కొంచెం చిన్నగా వచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. బట్ ఏమో పెట్టుకొని చూడలేదు ఇంకా.
సో పెట్టుకొని చూసి నచ్చితే ఉంచుతాను, లేకపోతే ఇది ఒక్కటి రిటర్న్ చేస్తాను. సో మామూలుగా కొంచెం పెద్దగా ఉండి ఫేస్ సెట్ అయిన వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. సో మొత్తం బర్డ్ గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది అనమాట. యూనిక్ గా ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలి అని అనుకుంటే వెస్ట్రన్ డ్రెస్ మీద కానీ సో ఇవి అయితే చాలా బాగుంటాయి. అండ్ వన్ మోర్ ఈజ్ ఇది కూడా బ్రేస్లెటే. సో ఫస్ట్ నేను ఒకటే బ్రేస్లెట్ తెప్పించాను. నాకు బ్రేస్లెట్ క్వాలిటీ నచ్చి మళ్ళీ ఇంకొక 2 ఆర్డర్ చేస్తున్నాను అనమాట. సో అవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు వీడియో చేసి చూపిస్తున్నా. సో ఇది ఇంకా సింపుల్ ఫ్లవర్ అనమాట. ఇది జస్ట్ సో గ్రీన్ అండ్ రూబీ పింక్ స్టోన్స్ వచ్చాయన్నమాట. ఇవి ఇలా ఉంటుంది. ఇది కూడా సేమ్ ఇందాక పికాక్ది చూపించాను కదా, అలాగే వచ్చింది. సేమ్ అలాగే పెట్టుకోవాలి. పెట్టుకొని ఇక్కడ లాక్ చేసేయడం అంతే. చాలా సింపుల్ గా ఉంటుంది. ఒక చేతికి వాచ్, ఇంకొక చేతికి ఇలా బ్రేస్లెట్ వేసుకుంటే సింపుల్ గా బాగుంటుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ సెట్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ సెట్లు అయితే చాలా బాగున్నాయి. సో ఫస్ట్ నెక్స్ట్ సెట్ వచ్చేసరికి నేను కంప్లీట్ కుందన్ నెక్స్ట్ సెట్ అనమాట. కుందన్లో వైట్ ఇలా తీసుకున్నాను. సో దేని మీదకైనా వేసేసుకోవచ్చు, అంటే మ్యాచింగ్ ఉండాల్సిన అవసరం లేదు. నేను ఎక్కువ వైట్ ఇష్టపడతాను, లైక్ వైట్ కాంబినేషన్లో ఉన్నది. కానీ జ్యువెలరీ కూడా ఎక్కువ వైట్ అని అవి గోల్డ్ ఇయర్ రింగ్స్ అలాంటివి చూసినట్టయితే ఎక్కువ వైట్ స్టోన్స్ ఉన్నవి తీసుకుంటాను. సో దట్ ఏ డ్రెస్ మీదకైనా మ్యాచ్ అయిపోద్ది. అలానే నార్మల్ జ్యువెలరీ కూడా ఇలా వైట్ స్టోన్స్ ఉంటే దేని మీదకైనా మంచి గ్రాండ్ లుక్ ఇస్తుంది. అండ్ వేసుకోగానే లైక్ ఫేస్ లో లైక్ ఏమంటారు మంచి అట్రాక్టివ్ గా ఉంటుంది అనమాట. సో ఇది నేను ఇంకా ఇది ఓపెన్ చేయలేదు. సో ఇది మొత్తం వైట్ కుందన్స్ వచ్చాయి అనమాట. ఇవి కుందన్ జ్యువెలరీ అంటారు కదా, సో ఆ టైప్. అండ్ ఇయర్ రింగ్స్ కూడా నాకు కరెక్ట్ గా మీడియం సైజ్ బాగా వచ్చాయి. ఫ్లవర్స్ వచ్చి పైన ఒకటి కింద ఒక డ్రాప్ లా వచ్చింది అంతే. ఇదేంటంటే మనం కావాలి అంటే నెక్ వరకు వేసుకోవచ్చు, లేదంటే అడ్జస్టబుల్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్. సో దీని నుంచి నెక్ వర్క్ కూడా కావాలంటే వేసుకోవచ్చు, లేదు అంటే కింది వరకు కూడా వేసుకోవచ్చు అలా. సో ఇది నేను వేసుకొని కూడా చూపిస్తాను, తర్వాత ఎలా ఉంటుందో ఒక ఐడియా వస్తుంది కదా మీకు. సో ఇదొకటి. సో లేట్ చేయకుండా ఇంకొకటి దానికి వెళ్ళిపోదాం. ఇంకొకటి సో ఇది కంప్లీట్ గా యాంటిక్ సెట్ అనమాట. సో యాంటిక్ ఫినిష్ వచ్చి ఇది లక్ష్మీదేవి వస్తుంది అనమాట. అన్ని లక్ష్మీదేవి విగ్రహాల బొమ్మలా వచ్చాయి ఇదంతా కూడా. సో వేసుకొని చూపిస్తా. అండ్ నాకు గుంట పూసలు అంటారు కదా, సో ఆ నెక్ పీసెస్ అంటే చాలా ఇష్టం. ఇంకా మంచి క్వాలిటీలో ఉన్నాయి, బట్ మనం పెట్టిన బడ్జెట్ కి ఇది సూపర్ క్వాలిటీలో వచ్చింది. సో ఎక్కడా లైక్ బెదర్ కొట్టినట్టు అంటారు కదా, సో ఫుల్ ఇలాగా అలా ఏం లేదు, చాలా నీట్ గా ఉంటుంది అనమాట పెట్టుకుంటే. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. సో నా ఫేవరెట్, బాగా నచ్చిన సెట్ అనమాట ఇది. నేను పూజలప్పుడు అది శారీస్ కట్టుకున్నప్పుడు నెక్ సెట్ వేసుకోవాలి అంటే చాలా చాలా బాగుంటుంది. సో ఇదొకటి. అండ్ ఇదంతా కూడా కింద వైట్ పర్ల్స్ వచ్చాయి, అండ్ మిడిల్లో ఏమో స్టోన్స్ లైక్ రూబీ పింక్ అండ్ గ్రీన్, మెరూన్ అండ్ గ్రీన్ అని చెప్పుకోవచ్చు ఇది. సో ఈ సెట్ చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది పర్సనల్గా. సో ఇది చాలా గ్రాండ్ గా ఉంది, వేసుకుంటే మాత్రం ఫుల్ ఇది ఒక్కటి సరిపోతుంది నాకు తెలిసి. చాలా పెద్దగా సైజ్ లో ఉంది, చాలా చాలా గ్రాండ్ గా ఉంది. గ్రాండ్ గా ఇష్టపడే వాళ్ళు ఒకవేళ
మంచి అట్రాక్టివ్గా శారీ మ్యాచింగ్. ఇది రూబీ పింక్ కాదు, నార్మల్ పింక్ కలర్. సో పింక్ కలర్ స్టోన్స్ అంతే ఇవి. ఏమంటారో తెలీదు, కెంప్సా ఏవో అంటారు కదా. సో పింక్ కలర్ అనమాట మొత్తం అంతా. ఇక్కడ మెరూన్ కాదు, ఓన్లీ పింక్ వస్తుంది ఇందులో. పింక్ అండ్ వైట్ కాంబినేషన్ కంప్లీట్గా సెట్. అండ్ కింద ఇలాగే సేమ్ గుంట పూసలా వచ్చాయి. సో పర్ల్స్ వచ్చాయి అనమాట కింద హ్యాంగింగ్స్ లాగా. చాలా చాలా గ్రాండ్గా ఉంటుంది. అండ్ ఇయర్ రింగ్స్ నార్మల్ మీడియం సైజ్ ఇయర్ రింగ్స్ బాగుంటుంది గ్రాండ్గా. దీనికి మ్యాచింగ్ కరెక్ట్గా ఉంటుంది అనమాట. సో ఇదొకటి. అండ్ ఇంకొక పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇవి. సో ఇవైతే క్వాలిటీ వైజ్ అయితే చాలా చాలా బాగున్నాయి. కొంచెం పెద్దగా అనిపిస్తున్నాయి కానీ పెట్టుకుంటే బాగానే ఉంది. లైక్ నెక్ ఇదంతా ఎంటీగా ఉంచి ఏం వేసుకోకుండా గ్రాండ్గా ఇది ఒక్కటే పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, జస్ట్ ఇది ఒకటే మంచి లుక్ ఇస్తుంది అనమాట. సేమ్ ఇక్కడ కూడా పర్ల్స్లా వచ్చి పింక్ కలర్, రూబీ పింక్ టైప్లో అలా వచ్చిందనమాట. క్వాలిటీ బాగుంది. అండ్ అసలు బరువు లేవు, లైట్ వెయిట్గా ఉన్నాయి. చూసిన వాళ్ళకి చాలా బరువు ఉన్నాయేమో అనిపించవచ్చు. సో అస్సలు అంటే అస్సలు బరువు లేవు, చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. సో నాకు ఫేవరెట్ ఇది కూడా. సో అన్ని ఫేవరెటే. సో ఇది కూడా పెట్టుకున్న తర్వాత ఇంకా బాగా నచ్చాయి. నేను అనుకున్నాం పెట్టుకోకముందు కొంచెం పెద్దగా అయిపోతాయేమో, రిటర్న్ ఇచ్చేయాలేమో అనేసి. బట్ పెట్టుకున్న తర్వాత ఇంకా చాలా బాగున్నాయి. అండ్ అంతే, ఇంకేం లేవు. ఇంకొకటి ఉంది. అండ్ ఇవైతే ఇది కూడా జ్యువెలరీ బట్ హెయిర్ యాక్సెసరీస్ అనుకోవచ్చు. హెయిర్ క్లచెస్ అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి తెలుసు. ఈ రోజే వచ్చింది. ఈరోజు ఇంక్లూడ్ చేయాలా వద్దా, చేయగలనా లేదా అని అనుకున్నాను. బట్ లక్కీగా ఈరోజు మార్నింగే ఇది వచ్చేసింది అనమాట, డెలివరీ అయింది. సో ఇన్ని హెయిర్ క్లచెస్ మొత్తం అన్ని కూడా గోల్డ్ కలర్. క్వాలిటీ బాగుంది, అంటే ఒక 90% ఓకే. 90 చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి క్లిప్స్. పెట్టుకున్న తర్వాత ఎలా ఉంటాయి కానీ చాలా చాలా బాగున్నాయి. ఇలా హార్ట్ సింబల్ క్లిప్స్ అన్నమాట. ఒకటి తీసి చూపిస్తా. సో ఇలా హెయిర్కి పెట్టుకుంటే ఇలా మొత్తం ఇలా ఉంటుంది. వన్ సైడ్ ఇలా కనిపిస్తుంది. సో స్ట్రాంగ్ ఉన్నాయి క్లిప్స్ అయితే. అండ్ ఇంకొకటి ఇలా స్టార్ వచ్చింది. అండ్ ఇంకొకటి ఇలా షేప్ చూసారు కదా. సో ఇలా ర్యాండమ్గా వస్తాయి అనుకుంటా నాకు తెలిసి. ఇంకొకటి ఇలా ఫ్లవర్లో వచ్చి ఇలా వచ్చింది అనమాట. అండ్ ఇంకొకటి నార్మల్గా ఇలా వచ్చింది. సో ఈ ప్యాక్ ఆఫ్ 6 నేను ఇవన్నీ ప్రైస్ నాకు గుర్తులేవు, కింద లింక్స్ ఇస్తాను చూడండి నచ్చినట్టయితే. అండ్ క్వాలిటీ వైజ్ అయితే చాలా చాలా బాగున్నాయి. గోల్డ్ కలర్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ. సో ఇప్పుడు లైన్గా ఒక్కొక్కటి పెట్టుకొని చూపిస్తాను. సో మేబీ ఆ చూపించిన వెంటనే పెట్టుకున్న క్లిప్పింగ్ అనేది యాడ్ చేసేస్తాను వీలైతే. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మీకు ఈ జ్యువెలరీ హాల్లో ఏం నచ్చింది, ఏ సెట్ నచ్చింది అనేది, ఏ ఇయర్ రింగ్ ఆర్ బ్రేస్లెట్ ఏ కేటగిరీ నచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇలాంటి అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, షాపింగ్ వీడియోస్ లైక్ క్లోతింగ్ కానీ, ఫ్యాషన్కి సంబంధించి, బ్యూటీకి సంబంధించి, స్కిన్ కేర్లో కానీ ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పేయండి. అండ్ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ చెప్తున్నాను. సో వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాము. అంతవరకు బాయ్, టేక్ కేర్.